రైతులకి గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా నదీ జలాల విషయంలో కానీ మనం వచ్చిన ఈ 18 నెలల్లోనే మరి ఈ నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి మనం సమర్థవంతంగా ముందుకు పోయినాం. గత 10 ఏళ్లలోనే తెలంగాణకి మోసం ద్రోహం చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. షో నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు 2016లో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు, తెలంగాణ నుంచి కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు. సార్ ఇరిగేషన్ మినిస్టర్స్ దేవినేని ఉమామహేశ్వరరావు, హరీష్ రావు కూడా అటెండ్ అయ్యారు. ఆనాటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి గారి అధ్యక్షత జరిగింది. ఆ మీటింగ్ లో రికార్డెడ్ మినిట్స్ లో మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు సార్ మీకు చదివి వినిపిస్తుంది. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగిన విషయం అర్థం కావాలి. 2016 సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ కృష్ణా నదిలో 2 రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ప్రస్తుత నిర్మాణంలో ఉన్న మరియు ప్రతిపాదిక ప్రాజెక్టుల కోసం 1000 టీఎంసీలకు పైగా నీరు అవసరం అవుతుంది. అదే సమయంలో గోదావరి నదిలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో వృధాగా వెళుతోంది. అందువల్ల అందుబాటులో నీటిని దాన్ని ఎలా సమర్థవంతంగా వినియోగించాలో నిర్ణయించుకోవాలి అని కేసీఆర్ గారు ఆ రోజు సెప్టెంబర్ 21, 2016న భారత ప్రభుత్వం పిలిచిన అపెక్స్ కౌన్సిల్లో ఆయన చెప్పిన విషయం. ఇది మీరు అందరూ గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరి నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2018 మార్చి 29న అదేవిధంగా 2018 జూన్ 13న అదేవిధంగా 2018 సెప్టెంబర్ 5వ తారీఖున వివిధ జీవోలు ఇచ్చి గోదావరి జలాలని రాయలసీమ తీసుకునే విధంగా ప్రతిపాదనలు వాళ్ళు చేస్తుంటే వీళ్ళు సప్పుడు కూర్చొని తెలంగాణ ద్రోహం జరుగుతుంటే ఏ మాత్రం మరి దాన్ని అడ్డుకునే విధంగా ఏమి చర్యలు తీసుకోకుండా ఈ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు మరి ఎంత హాస్యాస్పదమో మీరు గమనించాలి. అదే కాదు 2018లో ఒక జిఓఎంఎస్ 98 ఇచ్చి దానికి 6000 కోట్ల రూపాయలు మరి పరిపాలన ఆమోదం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోజు చేసింది. నెక్స్ట్ జియో ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కాదు 1000 కోట్ల వరకు ఖర్చు కూడా చేసిండ్రు. టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టిండ్రు. సరే ఆ తర్వాత పనులు ముందుకు పోలేదు మాట వాస్తవం. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగానే గోదావరి జలాలు రాయలసీమ తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ఏ విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకి ద్రోహం చేసిందో చాలా స్పష్టంగా ఈ అంకెలతో అవపడుతున్నాయి. నెక్స్ట్ మరి అదే విధంగా గోదావరి నీటిని కృష్ణా పెన్నా నదులకు మళ్లింపుపై మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపింది మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 2019లో గోదావరి నీటిని కృష్ణా మరియు పెన్నా నదులకు మళ్లించే ప్రతిపాదనలపై చర్చల కోసం 2019 జూన్ 28న, ఆగస్టు 2న మరియు సెప్టెంబర్ 23 తేదీలలో వరుసగా సమావేశాలు నిర్వహించడమైంది. ఈ సమావేశాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో చర్చించిన ప్రధాన అంశాలు మరి ఈ విధంగా ఉన్నాయి. గోదావరి జలాల సమర్థ వినియోగంపై అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ఇచ్చాడు. జలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు చూపించేందుకు గూగుల్ మ్యాప్ లో ఉపయోగించాడు. ఆనాడు ఆయన అన్న మాటలు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వాక్య బహిరంగంగానే కత్తులు దూసేది లేదు, చేతులు కలపాలి, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. అంటే ఏంటిది? గోదావరి జలాలు రాయలసీమ తీసుకుపోవడానికి అన్ని విధాలుగా మార్గం సుగమం చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. ఇది మనం వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా స్పష్టంగా మీకు మనవి చేస్తూ మరి నెక్స్ట్
ఇరు రాష్ట్రాల ఈ జల సంబంధిత అంశాలపై కలిసి పనిచేయడానికి మరియు ఈ ప్రతిపాదనలు పరిశీలించే అధికారులు మరియు నిపుణుల హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపారు. న్యాయ పోరాటాలు మరియు కోర్టు కేసులను నివారించే దిశగా దృష్టి సారిస్తూ ఈ కమిటీకి రాయలసీమ మరియు దక్షిణ తెలంగాణలోని సాగునీటి సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ఉంచాలని నిర్ణయించారు. వాళ్ళ హయాంలోనే నదులను అనుసాదించే నమూనా ప్రాజెక్టుగా పట్టిసీమ ప్రాజెక్టు పరిగణలోకి తీసుకున్నారు. నెక్స్ట్, రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు సరే ఇప్పుడు కొన్ని వీడియోలు చూపెడతాం మీకు. రాష్ట్రం అంతా పిలిచి ఆనాడు కేసీఆర్ ఏం మాట్లాడారు? భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, బేసజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినండి. అట్లనే అంతకుముందు ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే వెల్కమ్ అని చెప్పిన వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని, మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను పాత బేసిన్లు లేవు, బేసజాలు లేవు, మేము నా డాక్టర్ రోజా గారు